ఇంకో కవిత కలంపోటు ఘాటు. కలంపోటు గలంపోటు కత్తి కన్న భలే ఘాటు. అందుకే కళాన్ని కసాయి కత్తిలా కాక కదిలించు ఒక వైద్యుని ఉపకరణంలా. అది మనలో ఉన్న విషాన్ని కాలుష్యాన్ని తీసేసినట్టే నీ కలంతో నీవు సమాజంలో ఉన్న కుళ్ళుని కుతిత్సాన్ని తీసేయడానికి ప్రయత్నించు. అంతేకాని కలం చేతిలో ఉంది కదా అని కనబడ్డ వాళ్ళనల్లా కడిగేయకు. కుళ్ళు సాహిత్యం రాసి కుళ్ళిపోయిన సమాజాన్ని ఇంకా కుళ్ళబెట్టకు. యువతరాన్ని కుళ్ళు పట్టించకు. గళంలో దేవతల్లా అమృతం నింపుకో. అమృత వాక్కులతో అవతలి వారిని ఆహ్లాదపరచు. అవసరమైతే ఆదరింపు పలుకులతో అలరించు. అంతేకాని శివునిలా గళంలో గరళాల్ని నింపుకోకు. గరుత్మంతుడి వైరిలా గరళం లాంటి గంట్లు పెట్టే మాటలు విరజిమ్మి గుండెల్ని తూట్లు పరచకు. గరుత్మంతుడి వైరి అంటే ఎవరు? పాము. గరుత్మంతుడి వైరిలా గరళం అంటే విషం, గరళం లాంటి గంట్లు పెట్టే మాటలు విరజిమ్మి గుండెల్ని తూట్లు పరచకు. ఎందుకంటే కలంపోటు గళంపోటు కత్తిపోటు కన్నా భలే ఘాటు. కలంపోటు గళంపోటు అంటే మాట, కత్తిపోటు కన్నా భలే ఘాటు. అర్థమైంది కదా పిల్లలు? జాగ్రత్త మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు చూసుకోండి. ఓకే, లైక్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అని చెప్పను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు.